మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గాండ్ల సంజీవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలను మందమరి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. అధ్యక్ష పదవికి గాండ్ల సంజీవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా పోటీలో ఎవరూ లేకపోవడంతో సంజీవ్ను నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చీఫ్ ఎన్నికల అధికారి టి రవిరాజ్, ఎన్నికల అధికారులు రేణుకుంట్ల శ్రీనివాస్, ఎండి నజీర్లు ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు. కాగా ప్రధాన కార్యదర్శి పదవికి కడారి శ్రీధర్, తేళ్ల విజయ్ కుమార్ ఇరువురు పోటీ పడగా రహస్య బ్యాలెట్ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కడారి శ్రీధర్కు 14 ఓట్లు రాగా తెల్ల విజయ్ కుమార్ 12 ఓట్లు రావడంతో 2 ఓట్ల మెజార్టీతో కడారి శ్రీధర్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కోశాధికారిగా బోర్ల రాజ్ కుమార్ ఒకరి నామినేషన్ దాఖలు చేయగా రాజ్ కుమార్ ను సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సభ్యులను ఎన్నికల అధికారులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. One number. చూపెట్టుకుంటే కదా ఇరవై ఏళ్ళ కళ అన్న ఇటు చూడండి అన్న ఇటు చూడండి డబుల్ ఇంపాక్ట్ అన్న మీరు ఇటు పట్టుకొని తినండి అన్న రెడీ ఓకే అన్న సింపుల్ సార్ ఈసారి సంపాదిస్తారన్న ఈసారి వస్తాయి అన్న ఓకే అన్న ఓకే. ప్రెస్ క్లబ్ సభ్యులకు నమస్కారం. ఈరోజు మందమరి క్లబ్ ఎలక్షన్స్ జరిపిన మన రేణుగుంట్ల సీనాన్నకు, రవిరాజ్ అన్నకు, నజీర్ భాయ్కి చాలా ధన్యవాదాలు. ఎట్టకేలకు మందమరి ప్రెస్ క్లబ్ ఎన్నిక ఈరోజు జరిగింది. ఈ ఎన్నిక అనేది మనం ఏదో పోస్టులు ఆశించి అది చేసి ఏదో చదవాల కాదు. ఇది ఏంటంటే ఒక మార్పు గురించి మనం చేకొట్టి అందరి సమిష్టితో ఈ ఎలక్షన్ జరిగింది. ఇది అందరూ కలిసిమెలిసి అందరూ ఎలాంటి ప్రభావం లేకుండా చేయాలని అనుభవం. క్లబ్ సభ్యులు అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. సభ్యులకు అందుబాటులో ఉండే సంక్షేమ పనులు, జర్నలిస్టుల మన ఇళ్ల స్థలాలు అవన్నీ చేస్తారని కోరుతున్నాను. జర్నలిస్టుల సంక్షేమానికి పోరాడతానని కోరుతున్నాను.